భారతదేశంలో టూరిస్టులు ఎక్కువగా వెళ్లేందుకు ఆసక్తి చూపించే ప్రదేశాల్లో గోవా కూడా ఒకటి. గోవా అంటే మనకు ముందుగా బీచ్లు గుర్తొస్తాయి. గోవాకు వెళ్లాలని చాలా మంది భావిస్తుంటారు. అందుకే గోవా టూరిస్టుల హబ్ గా మారింది. ఇటీవలి కాలంలో గోవాకు వచ్చే టూరిస్టుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే గోవాలో టూరిజం డమాలైంది. ఒకప్పుడు రద్దీగా కనిపించే గోవా బీచ్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశంలోని టూరిస్టు ప్రాంతాల్లో గోవా ఒకటి. గోవాకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళుతుంటారు. గోవా బీచ్ కు వెళ్లేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. గోవాకు దేశ విదేశాల నుంచి టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. హాలిడేస్ వస్తే చాలు గోవా ట్రిప్ కు ప్లాన్ చేసేవారు చాలా మందే ఉంటారు. అయితే అదంతా గతం. ప్రస్తుతం గోవా టూరిస్టులు లేక వెలవెలబోతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో కూడా గోవాలో పెద్దగా సందడి లేదు. పర్యాటకులు లేక గోవా బీచ్లు వెలవెలబోతున్నాయి. ఒకప్పటితో పోల్చితే గోవాకు పర్యాటకుల తాకిడి చాలా వరకు తగ్గిపోయింది. 1987లో గోవాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి టూరిజం డెవలప్మెంట్ కు చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వం. దీంతో 1990 తర్వాత వెకేషన్ల కోసం యూరప్, రష్యాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు గోవాకు రావడం మొదలుపెట్టారు. గోవాలో బీచ్, అందమైన ప్రదేశాలు ఉండడంతో సినిమాల షూటింగ్లు కూడా ఎక్కువగా జరిగేవి. ఇలా గోవా కల్చర్ పాపులర్ కావడంతో దేశీయ టూరిస్టులు కూడా గోవా కల్చర్ను ఎంజాయ్ చేయడం కోసం క్యూ కట్టేవారు. ఒక్కసారైనా గోవా వెళ్లి రావాలనేది కాలేజ్ డేస్లో చాలా మందికి ఒక డ్రీమ్ అంటే అతిశయోక్తి లేదు. ఇవన్నీ గోవాను టూరిజం పరంగా టాప్ ప్లేస్లో నిలబెట్టాయి. గోవా జీడీపీలో 17% పైగా ఆదాయం టూరిజం ద్వారానే వస్తుంది. అందుకే గోవాకు టూరిస్టులు చాలా కీలకం. గోవాకు వచ్చే పర్యాటకులకు సంబంధించి కొన్ని అధికారిక లెక్కల ప్రకారం 2019లో దాదాపు 10 లక్షల మంది విదేశీ టూరిస్టులు గోవాలో పర్యటిస్తే 2023లో అది 4 లక్షలకు పడిపోయింది. ప్రతి ఏటా హాలిడేస్కు గోవా వచ్చే విదేశీ టూరిస్టులు ఇప్పుడు ఎక్కువగా థాయిలాండ్, వియత్నాం, శ్రీలంక, మారిషస్ బాట పడుతున్నారు. గోవాకు వచ్చే దేశీయ టూరిస్టుల సంఖ్య కూడా ఇదే విధంగా పడిపోయింది. అయితే గోవాకు టూరిస్టుల సంఖ్య ప్రతి ఏటా క్రమంగా తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. గోవా టూరిస్టులకు మొదట ఎదురయ్యే సమస్య టాక్సీలే. మామూలుగా ఇతర రాష్ట్రాల్లో తిరిగే క్యాబ్ సర్వీసులు అక్కడ ఉండవు. లోకల్ టాక్సీలనే బుక్ చేసుకోవాలి. అంతా ఒక సిండికేట్ ఏర్పడి విపరీతమైన ఛార్జీలు వసూలు చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. సింగిల్గా వెడితే ఓకే గానీ ఫ్యామిలీతో వెళ్లిన వాళ్లకు ఇది ఇబ్బందిగా మారుతోంది. ఇక గోవాలో కాస్త బాగుండే 2 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే ఒక్క నైట్కు 6 నుంచి 7 వేలు చెల్లించాల్సిందే. అదే ఇంకొంచెం పెద్ద హోటల్ అయితే ఆ రేటు మరింత పెరిగిపోతుంది. అదే థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా గోవా లాంటి బీచ్లతో పాటు అక్కడి లాంటి వాతావరణమే ఉంటుంది. దీంతో పాటు థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాల్లో 2 నుంచి 3 వేలకు మంచి హోటల్ రూమ్స్ లభిస్తున్నాయి. టూరిస్టులు వస్తున్నారు కదా అని బీచ్లో వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్న గోవా స్థానిక ప్రభుత్వం రోడ్ల డెవలప్మెంట్ మాత్రం పక్కన పెట్టేసింది. అందుకే సీజన్లో వస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని బీచ్లలో ఎక్కువ క్రౌడ్ ఉంటే మరికొన్ని బీచ్ల్లో అసలు జనాలే ఉండరు. ఎడాపెడా పెరిగిపోతున్న రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్స్, గేమింగ్ జోన్ల అభివృద్ధి పేరుతో గోవాలోని న్యాచురల్ అందాలను నాశనం చేస్తున్నారన్న మరో ఆరోపణ కూడా పర్యావరణవేత్తల నుంచి వినిపిస్తోంది. గోవాలో ఇటీవల కాలంలో క్రైమ్ కూడా పెరుగుతోంది. న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లిన తాడేపల్లిగూడెం యువకుడిని ఫుడ్ విషయంలో వచ్చిన గొడవలో రెస్టారెంట్ కుర్రాళ్లు హత్య చేశారు. గత నెలలో ఇది 3వ హత్య అని చెప్తున్నారు. గోవాలో డ్రగ్స్ ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నా టూరిస్టులపై దాడి చేయడం అనేది లేదు. అది మొత్తం టూరిజం పైనే దెబ్బ పడుతుందని అక్కడి స్థానికులకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ హద్దులన్నీ చెరిగిపోతున్నాయి. గోవా టూరిజం స్థానికులకు 25 నుంచి 30% ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇలాంటి ఘటనల వల్ల టూరిస్టుల్లో భయాలు మొదలై అక్కడికి వెళ్లడం ఆపేస్తే గోవా ప్రజల జీవనోపాధిపై పెద్ద ప్రభావం చూపడం ఖాయం. గోవాలో ఇంత జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం మాత్రం అంతా బాగానే ఉందని చెప్పుకొస్తోంది.
కానీ గోవాలోని హోటల్ అసోసియేషన్లు ఈ సీజన్లో టూరిస్టుల సంఖ్యలో పెద్ద డ్రాప్ ఉన్నట్టు చెబుతున్నాయి. దానికి నిదర్శనంగా గోవాలో ఖాళీగా ఉన్న బీచ్ల వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోవా ప్రభుత్వం మేల్కొని టూరిస్టులను తిరిగి ఆకర్షించేలా సరైన చర్యలు తీసుకోకపోతే గోవా టూరిజం అనేది ఇక గతంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని టూరిజం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితులకు కారణాలు విశ్లేషించుకుని అయినా గోవా ప్రభుత్వం టూరిస్టులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు తక్కువ ధరకే వారికి మౌలిక వసతులు కల్పించకపోతే గోవాలో టూరిజం గతమని చెప్పుకోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవాకు వచ్చే టూరిస్టులను అక్కడి హోటల్స్, టాక్సీలు, ఫుడ్ వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో గోవాకు వెళ్లే టూరిస్టుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. మొత్తంగా వ్యాపారుల అత్యాస, ప్రభుత్వ నిర్లక్ష్యం గోవాకు టూరిస్టులు తగ్గడానికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.